హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకైతే ఫుల్గా జలుబు చేసింది. వీడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. టెర్రస్ పైకి వెళ్ళాలంట, ఎత్తుకోవాలంట. సరే వెళ్దాం, పద పద, వాక్ చేసుకుంటూ వెళ్దాం. చెప్పులు వేసుకోవా? చెప్పులు వేస్తావు? ఇవేనా 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 చెప్పులు? చెప్పులు అయితే వేసుకున్నాడు. ఇంకా డోర్ తీయాలి. జరుగు జరుగమ్మా, తగులుద్ది. ఇది మా ఇంటి ముందన్నమాట. 4th ఫ్లోర్ వెళ్ళాలి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కువ వాడు ముందే ఎక్కేస్తున్నాడు చూడండి. 4th ఫ్లోర్ వెళ్ళాలిదా మెల్లిగా. సరైన ఎక్కువ ఎలా ఎక్కుతున్నాడో చూడండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. మెల్లిగా ఎక్కిస్తున్నాడు, ఒక్కొక్క కాలు పెట్టేసుకుంటూ మెల్లిగా. 3rd ఫ్లోర్కి వచ్చాము. మా తాళం కింద పడిపోయింది. ఇటు తీసాడు. అవతల వేసావు. ఎవరో తమలపాకులు చెట్టు పెంచుతున్నారు 3rd ఫ్లోర్లో. చూడండి ఎంత గ్రీన్ ఉందో మంచిగా. ఓ, ఫ్లైట్ పోతుంది, కనిపిస్తుందా? భలే కిందికి వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్లైట్ కనిపిస్తుందా మీకు? మామిడి చెట్టు చూడండి ఎంత పెద్ద వచ్చేసిందో. కాయలు కూడా వచ్చాయి. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. ఓకే పద, ఎక్కు. 3rd ఫ్లోర్కి వచ్చేసరికి వీడికి నాకు నీరసం వచ్చేస్తుంది. అయినా సరే ఎక్కాలి, ఎందుకంటే మాకు ఇంట్లో వెంటిలేషన్ లేదు కాబట్టి టెర్రస్ పైకి వెళ్తున్నాం. రోజు ఎక్కాలి. అట్లా ఇట్లయితే టెర్రస్ పైకి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకో. టెర్రస్ పైకి వచ్చిన వెంటనే హాయిగా ప్రశాంతంగా. ఎండ లైట్గా వస్తుందన్నమాట. చూడండి లైట్గా వస్తుంది. చాలా పెద్దదన్నమాట డాబా. మేము ఇంటి దగ్గర అంటే ఊర్లో ఉంటే డాబా అంటాము. ఎక్కువ డాబా, మిద్ద అట్లా అంటాము. చాలామంది నా మాట విని కూడా మీద ఆంధ్రానా అంటారు. కాదండి, మాది తెలంగాణ అని చెప్పాను నేను. ఇది ఇట్స్ ఫ్రంట్లో అనమాట. మాకు ఇట్లా ఫ్రంట్లో కనిపిస్తుంది అనమాట, రోడ్ సైడ్ ఇక్కడ వరకు. మా ఊరు చూడండి ఎలా ఆడుకున్నాడు. తాళ్ళం నోట్లో పెట్టుకోవద్దు. లే మింగేస్తావా ఏంది? ఆడుకుంటూ ఉన్నాడు. మాకు ఇంట్లోకి వెంటిలేషన్ అనేది అసలు రాదనమాట. బాగా నీడగా, అసలే వింటర్ కాబట్టి ఇంకా లోపల చల్లగా అనిపిస్తుంది. అందుకే ఇక వీడిని బయటికి తీసుకొని కొద్దిసేపు పైకి తీసుకెళ్ళి ఇట్లా కొద్దిసేపు ఆడుకుంటాడు. పైకి రాకుండా మంచిగా యాక్టివ్గా ఆడుకుంటాడు ఎండకి. నేను రోజు పైకి తీసుకొస్తున్నాం. కిందికి వెళ్దామంటే అసలు రాడు. లాస్ట్లో వెళ్ళేటప్పుడు వెళ్దాం కిందికి, ఎండ వస్తుంది, ఎక్కువసేపు ఉన్నాం కదా వెళ్దాం అంటే అస్సలు రాడు. లోపలే ఉండడం అవుతుంది. ఇట్లా బయట తీసుకొచ్చినప్పుడు యాక్టివ్గా ఉంటాడు అనమాట కొంచెం. వాళ్ళ టెర్రస్ భలే నీట్గా చేశారు చూడండి. మీకు పావురాల పిల్లలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
ఆ బిల్డింగ్ కనిపిస్తుందా, అది మేము హైదరాబాద్ మా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందన్నమాట. మేము వచ్చిన కొత్త నుండి స్టార్ట్ చేశారు. ఇంతవరకు అది కంప్లీట్ కాలేదు. ఇందులో ఇంకా అది గృహప్రవేశాలు కాలేదన్నమాట. 5 years కంప్లీట్ అయినా కానీ ఇంకా అది కంప్లీట్ కాలేదు. చూడండి మామిడికాయలు, చిన్న చిన్న మామిడికాయలు వచ్చాయి. మా చిన్నప్పుడు మేము చిన్న చిన్న మామిడికాయలు అంటే మా తాతయ్య వాళ్ళ తోట ఉంది. చిన్న చిన్న మామిడికాయలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా తాత తీసుకొచ్చేవాడు. రోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు తాత మాకు మామిడికాయలు తీసుకురా అంటే సరే తీసుకొస్తా అని చెప్పేవాడు అనమాట. ఈవినింగ్ వచ్చినప్పుడు అడిగితే తీసిచ్చేవాడు. అందులో ఉప్పు పెట్టుకొని తినేవాళ్ళం అనమాట. ఎందుకో ఆ టైంలో చిన్న చిన్న అంటే అప్పుడే స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్నగా ఉన్నాక కూడా తినేవాళ్ళం. పెద్ద అయిన తర్వాత ఇక చిన్న ఇష్టపడట్లే, పెద్ద ఇష్టపడుతున్నాం. చిన్నప్పటి రోజులే వేరు, అసలు చాలా బాగుండేవి, గోల్డెన్ డేస్. చూడండి చిన్న అక్కడ పెద్ద కాయ కనిపిస్తుందా మీకు? ఇక్కడ పెద్దగా ఒక కాయ చూడండి, ఒక పెద్ద కాయ కనిపిస్తుంది కదా, ఇది కింద అనమాట మా బ్యాక్ సైడ్. నువ్వేం రావద్దు, చెప్పు బాయ్, చెప్పు బాయ్ ఫ్రెండ్స్, చెప్పు బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఎండ బాగా వస్తుంది చూడండి, ఎండ ఫుల్గా వస్తుంది. ఇంకా మేము కిందికి వెళ్తాము. బాయ్ ఫ్రెండ్స్.